పరిసరాల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శుభ్రతపై నిర్లక్ష్యం వల్లే అనారోగ్య సమస్యలన్న సీఎం నెలలో ఒకరోజు సమాజం కోసం పనిచేయాలని ప్రజల్ని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై యుద్ధం చేద్దామన్న చంద్రబాబు విడతల వారీగా పూర్తిగా నియంత్రిస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక పర్యటనలు చేపడతామని, ఎక్కడ పారిశుద్ధ్య లోపం కనిపించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత స్థానిక హోల్సేల్ కూరగాయల మార్కెట్ను పరిశీలించిన సీఎం అక్కడ వ్యర్థాల నుంచి ఎరువుల తయారీని పరిశీలించారు. తర్వాత ఐక్యనగర్ పార్కుకు వెళ్లి P4 విధానంలో పార్కు అభివృద్ధిపై ప్రణాళిక రూపకల్పన గురించి అధికారులను ఆరా తీశారు. పార్కు నుంచి జెడ్పీ బాలుర పాఠశాల వేదిక వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు స్టాళ్లను పరిశీలించారు. జనపనారతో తయారు చేసిన చేతి సంచులను, రాగి గ్లాసుల తయారీని పరిశీలించారు. అనంతరం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచిన సర్పంచులు, పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఆ తర్వాత ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామన్న సీఎం నెలలో ఒకరోజు సమాజం కోసం పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ ను తేలికగా తీసుకోవద్దని సూచించారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక్కడుండే యువతకు గాని, మహిళలకు గాని ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం. 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక పర్యటనలకు వస్తానన్న సీఎం ఎక్కడ పారిశుధ్యం సరిగా లేదో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 95లో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు, ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి మీరు పనిచేయండి, మీకు టైం ఇచ్చాను. నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇంత మునుపు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు. అందుకే చెప్తున్నా, అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని చెప్పను గాని నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా, ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా, ఎక్కడికి వెళ్లాలనో అక్కడికి వెళ్తా, ఆకస్మిక తనిఖీలు చేస్తా, అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. ఈ రోజు నా ఆశయం ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నా జీవిత ఆశయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. చివరగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కోసం ప్రభుత్వంతో కలిసి నడవాలని విజ్ఞప్తి చేశారు.